రచించాడు. ఇప్పుడు అది ఏమైంది యాక్సిడెంట్? ఇప్పుడు నష్టమా లాభమా? ఎంత లాభం? ఎంత లాభం అంటే మన జీవితంలో జరిగే కూడా కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు మనకి లాభకరంగా మార్చబడతాయి. దాని వెనక దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని చిత్తాన్ని వెతకాలి. ఎందుకు అంటే ఒక వస్తువు తయారు చేయాలండి. ఇప్పుడు సపోజ్ గ్లాసే తయారు చేయాలనుకో, గ్లాస్ లాగే ఉంటే గ్లాస్ తయారు చేయగలుగుతారా? ఏం కావాలి? అది ముద్ద కావాలి. ఇప్పుడు ఆ గ్లాసుని ఇంకో రూపంలోకి మార్చాలంటే దాన్ని అట్లాగే ఉంచి దాన్ని ఇంకో రూపంలోకి మీరు మార్చగలుగుతారా? స్తోత్రం చెప్పండి. నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాసుని ఉన్నది ఉన్నట్టుగానే ఇంకొక వస్తువు గానో లేదా ఇంకో దానిగానో మీరు మార్చగలుగుతారా? ఇప్పుడు అది మార్చాలంటే ఏం చేయాలి? సెగ పెట్టాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇది మార్చబడాలి, ఇంకో రూపంలోకి రావాలి. దీన్ని ఇంకో రూపంలో అంటే ఏం చేయాలి? నిప్పులో వేసి బాగా కాల్చి ఏం చేయాలి? ముద్ద చేయాలి. ఆ ముద్ద ఏమైంది తెలుసా? ఆ ముద్ద నువ్వు ఎట్టగా అట్ట మార్చుకోవచ్చు. గిన్నె చేసుకోవచ్చు, ఏమండి చెంచా చేసుకోవచ్చు, లేదా ఇంకోటి చేసుకోవచ్చు, ఇంకోటి. అవన్నీ చెయ్యాలంటే ముందు ఇదేం కావాలి? స్తోత్రం చెప్పండి. కరగాలంటే ఎవరిని కరిగిద్దా? కింద సెగ తగలాలి. సెగ తగిలితేనే అప్పుడు అది కడిగి ముద్దయి అప్పుడు ఏ వస్తువుగా అంటే ఆ వస్తువు ఆ యజమానుడు చేయగలుగుతాడు. అలాగే దేవుడు కూడా కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు ఎందుకు పెడతాడంటే మనల్ని ఏదో నశింపజేయాలని, మనల్ని కష్టపెట్టాలని కాదు. దాని వెనక దేవుడి గొప్ప ప్రణాళిక ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి దాని వెనక దేవుడి ప్రణాళిక ఉంటుంది. మన పుట్టుక వెనక